ఏఐతోని చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రీసెంట్‌గా నేను ఒక వీడియో అక్రాస్ అయ్యాను. ఏంటంటే చాలామంది ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఏ అండ్ బి. ఓకే. సో, ఏ ఫ్రెండ్ ఫోటో తీసుకొని బి ఫ్రెండ్‌కి అంటే ఏ అండ్ బి ఫ్రెండ్స్ కదా! సో, ఏది ఒక ఫోటో తీసుకొని దాని వీడియో ఏఐతో చేసి డబ్బులు అవసరం ఉన్నాయి. నాకిప్పుడు చాలా ఎమర్జెన్సీ పనిలో ఉన్నాను. నాకు చాలా అర్జెంట్. ఇప్పుడు డబ్బులు ఇయ్యకపోతే నాకేదో ప్రమాదం జరుగుతది. నాకేదో ప్రాబ్లమ్ అయితది. వాటెవర్ ఏదో ఒక స్టోరీ చెప్పి వీడియో క్రియేట్ చేస్తారు. విత్ ఓన్ వాయిస్ మళ్ళీ. ఆ వీడియో ఎవరో థర్డ్ పర్సన్ అంటే ఎవరు ఈ స్కామర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రియేట్ చేసి ఏ పర్సన్‌ది వీడియో క్రియేట్ చేసి బి అనే ఫ్రెండ్‌కి పంపిస్తాడు. బి ఫ్రెండ్ ఏం చేస్తాడంటే వీడియో జెన్యూన్‌గా ఉంది. ఎందుకంటే ఫోటోస్ వేరు, కాల్స్ వేరు. ఏకంగా వీడియో నన్ను ఇట్లా ఎవరో కిడ్నాప్ చేశారు, లేకపోతే నాకు నేను ప్రాబ్లంలో ఉన్నా ఇది అదని చెప్తే ఎవరైనా సరే నమ్ముతారు వీడియో చూసి. అప్పుడు ఏం చేస్తారు, బి పర్సన్ ఏ నెంబర్ అయితే అకౌంట్ అడుగుతారో ఆ అకౌంట్లో డబ్బులు వేసేస్తారు. ఇది స్కామ్. సో, ఏదైనా సరే వీడియోస్ వస్తే ఏఐతోని జనరేట్ అయిన వీడియోస్ మనం యాక్చువల్‌గా చెక్ చేసుకోవచ్చు. సో, మనము కొన్ని యాప్స్ ఉంటాయి. గూగుల్‌కెళ్ళి కొన్ని రీసెర్చ్ చేస్తే కొన్ని యాప్స్ అనేవి ఉంటాయి. ఆ యాప్స్‌తోని ఇది ఏఐ జనరేటెడ్ వీడియోనా? లేకపోతే ఏఐ జనరేటెడ్ ఫోటోసా అని స్కాన్ చేసి తెలుసుకోవచ్చు. ఎప్పుడు అంటే దానికి కొంచెం పే చేయాల్సి ఉంటది. బట్ ఎప్పుడు అంటే ఎమర్జెన్సీలో అది యూజ్ చేసుకోవచ్చు.